చూడండి బేట, చూడండి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాను అంటే చిన్నది పెద్దది అంటే 1 డిజిట్ నెంబర్లో చిన్నదేది పెద్దదేది, 2 డిజిట్ నెంబర్లో చిన్నదేది పెద్దదేది, 3 డిజిట్ నెంబర్లో చిన్నదేది పెద్దదేది, 4 డిజిట్ నెంబర్లో చిన్నదేది పెద్దదేదో తెలుసుకుంటాం. చూడండి ఒకసారి డిజిట్స్ మనకు 1 నుంచి స్టార్ట్ అవుతాయి కదా నాన్న. 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడి వరకు 1 వచ్చింది డిజిట్. 9 అయినాకి ఏమొచ్చింది 10. ఎన్ని వచ్చినాయి డిజిట్స్ 1 2 2 వచ్చినాయి డిజిట్స్ కదా. ఇప్పుడు ఒక అంకె సంఖ్యలు ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఒక అంకె సంఖ్యలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? ఫస్ట్ ఏముంది అంటే 1 చిన్నదా, ఎక్కడ ఎండ్ అయింది? 9 కాడ ఎండ్ అయింది. 1 చిన్నదా 9 చిన్నదా? ఒక అంకె 1 డిజిట్ నెంబర్స్లో 1 చిన్నది. చిన్నదేది 1, పెద్దది చెప్పండి, పెద్దదేది 9. చూడండి 2 అంకెల స్థానాల్లో 2 డిజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు చిన్నది ఏదైతుంది? అప్పుడు 10 అవుతుంది. పెద్దది ఏదైతుంది? 99. ఇది చిన్నది, ఇది పెద్దది 2 అంకెల సంఖ్యలలో. 3 అంకెల సంఖ్యల్లో చిన్నదేది 100, పెద్దది 90. 4 అంకెల సంఖ్యల్లో చిన్నదేది 1000. వెరీ గుడ్. పెద్దదేది 9999. ఓకేనా? ఇప్పుడు నేనేమడుగుతున్నా మిమ్మల్ని అంటే చూడండి, క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. 1 డిజిట్ నెంబర్స్లో చిన్నది ఏది అంటే ఏం చెప్తారు? 1 ఎక్కడ రాయాలి? ఇక్కడనే రాయాలి, ఒకట్ల స్థానంలోనే రాయాలి 1 అని. ఓకేనా? ఇప్పుడు ఆగండి అన్న, 2 డిజిట్స్ నెంబర్స్లో చిన్నది ఏది అంటున్నా. ఏది? 2 డిజిట్స్ నెంబర్లో చిన్నది 10 కదా. ఈ 1ని ఏం చేస్తారు? 10 కాబట్టి 2 డిజిట్లు కదా, 2 అంకెల 2 డిజిట్స్ తీసుకున్నప్పుడు 10ల స్థానం వరకు వస్తాం. ఈ 1ని ఇతలకి వేసేస్తారు, ఇక్కడ ఏం చేస్తారు 0 10. ఇప్పుడేం అడుగుతున్నా? 3 అంకెల సంఖ్యల్లో చిన్నదేది 100. వెరీ గుడ్. ఈ 1 ఇక్కడికి షిఫ్ట్ చేస్తారు, ఇక్కడ 0 పెట్టేస్తారు. ఇప్పుడు 4 అంకెల సంఖ్యల్లో చిన్నదేది 1000 కాబట్టి ఈ 1 ఇక్కడ షిఫ్ట్ చేస్తారు, ఇక్కడ 0 పెట్టేస్తారు. ఓకేనా? ఇప్పుడు పెద్దది నాన్న, ఇప్పుడు పెద్దది చూద్దాం. 1 అంకె సంఖ్యల్లో పెద్దదేది 9. 1ల స్థానంలో వేయాలి. మీరు ఇక్కడ వేసినా ఇక్కడ వేసినా తప్పు. 2 అంకెల సంఖ్యల్లో పెద్దదేది 90. వెరీ గుడ్ 99. 3 అంకెల సంఖ్యల్లో పెద్దదేది 3 అంకెల సంఖ్యల్లో 1000 వస్తుందా 100 వస్తుందా? వెరీ గుడ్. ఇప్పుడు 4 అంకెల సంఖ్యలో చెప్పండి చిన్న పెద్దదేదో. వెరీ గుడ్. అంటే మీరు ఏం గమనించిండ్రు? పెద్ద సంఖ్య చెప్పాల్సి వచ్చినప్పుడు అన్ని 9లే ఉంటాయి. 1 అంకె చెప్పినప్పుడు 1 9 ఉంటుంది. 2 అంకెలకు చెప్పినప్పుడు 2 9లు అంటే 99. 3 అంకెలకు చెప్పినప్పుడు 3 9లు 999. 4 అంకెలకు చెప్పినప్పుడు 4 9లు 9999. ఈ పెద్ద సంఖ్యని గుర్తుపెట్టుకోండి. చిన్న సంఖ్యకు 0లు యాడ్ చేస్తారు 1 పక్కకు, అంతే. చూడండి చిన్న సంఖ్యల్లో 1 అంకె సంఖ్యలో చిన్నదేది 1, 2 అంకెల సంఖ్యలో చిన్నదేది 3 అంకెల సంఖ్యలో చిన్నదేది 4 అంకెల సంఖ్యలో చిన్నదేది అంతే. ఓకేనా? ఇది అందరికి అర్థమైందా? చెప్పండి అన్న. వెరీ గుడ్.